క్రియాటినిన్ పెరగడం అంటే ఏంటి, అసలు ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? కిడ్నీస్ డ్యామేజ్ అవుతే క్రియాటినిన్ పెరుగుతుంది. క్రియాటినిన్ ఎంత పెరిగితే కిడ్నీస్ అంత ఎక్కువగా డ్యామేజ్ అయినట్టు. ఇది టెంపరరీ లేదా పర్మనెంట్ కావచ్చు. టెంపరరీ డ్యామేజ్ అయితే జనరల్ గా క్రియాటినిన్ మళ్ళీ నార్మల్ కి వస్తుంది, కానీ పర్మనెంట్ డ్యామేజ్ లో అది కష్టం. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కిడ్నీ స్టోన్స్ వల్ల అయ్యే కిడ్నీ డ్యామేజ్ జనరల్ గా పర్మనెంట్. ఇక్కడ కిడ్నీ ఫిల్టర్స్ ఎంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంటే క్రియాటినిన్ అంత ఎక్కువ అవుతూ ఉంటది. ఒక్కసారి డ్యామేజ్ అయిన ఫిల్టర్స్ నార్మల్ అవ్వడం చాలా కష్టము, కానీ క్రియాటినిన్ పెరగకుండా చూసుకోవడం అంత ఈజీ కాదు. ఇట్ నీడ్స్ వెరీ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇక్కడ ఎర్లీగా కిడ్నీ డాక్టర్ ని కలిసి ఇంకా ఎక్కువ ఫిల్టర్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుడ్ బీపీ అండ్ షుగర్ కంట్రోల్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ గుడ్ మెడికేషన్స్ తో ఫిల్టర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి క్రియాటినిన్ ని పెరగకుండా చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ క్రియాటినిన్ నార్మల్ అవ్వడం గోల్ పెట్టుకోకండి, ఈ క్రియాటినిన్ పెరగకుండా చూసుకోవడం గోల్ గా పెట్టుకోండి.